తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు. హెచ్ఐసిసిలో కొనసాగుతున్న బయో ఆసియా 2025 సదస్సు. 5 లక్షల కొత్త ఉద్యోగాలే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. పర్యవేక్షిస్తున్న మంత్రుల బృందం. టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడుతామన్న మంత్రి ఉత్తమ్. అపరిమిత అవకాశాల కేంద్రంగా అసోం మారుతోందన్న ప్రధానమంత్రి. రవాణా, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు నరేంద్ర మోదీ వెల్లడి. గౌహతిలో ప్రారంభమైన అడ్వాంటేజ్ అస్సాం 2.0 సదస్సు. రోగుల చికిత్సలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి పిలుపు. మెరుగైన వైద్య సదుపాయాల వికేంద్రీకరణ జరగాలని ద్రౌపది ముర్ము సూచన. పాట్నా మెడికల్ కాలేజ్ శతాబ్ది ఉత్సవాలకు హాజరు. నేటితో ముగియనున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. శివరాత్రి సందర్భంగా ఈరోజు చివరి రాజస్నానం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం.